ఏం రా వారి బిగ్ బాసు. మేమేదో అనుకుంటే నువ్వింకేదో జేస్తన్నావు. ఆడియన్స్‌కి సస్పెన్స్, థ్రిల్లర్ మీరు ఊహించినది ఇంకొకటైతే జరిగేది ఇంకొకటని జెప్పేసి ఫస్ట్ వీక్‌లో 'బేబక్క' నా ఫేవరెట్ అని జెప్పా. కప్పు దాకా గెలుస్తది వస్తదని ఫస్ట్ వీక్‌లో 'బేబక్క'ని ఎల్లగొట్టినావు. సెకండ్ వీక్‌లో 'శేఖర్ భాష' ఉంటాడనుకున్నా. ఫైనల్ దాకా కప్పు ఆయనదేనని బల్ల గుద్ది మరీ జెప్పినా. ఇప్పుడు గూడా జెప్దాం అనుకుంటున్నా. ఇంక చెప్పే ఆప్షన్ లేదు. ఎందుకంటే నువ్వు ఎల్లగొట్టేసినావు శనివారం. ఆదివారమే ఎల్లగొట్టేసినావు 'శేఖర్ భాషని.' ఫైనల్ కప్పులో గెలుస్తాడని నేను అనుకుంటే ఎల్లగొట్టేసినావు. 'సీతమ్మ తల్లి'నో ఏడిపిచ్చేస్తున్నావు సెంటిమెంట్‌తో 'సీత సీత సీత' అని 'శేఖర్ భాష' అండా అండా అని ఏడుస్తోంది. 'సోనియమ్మ కొంచెం జాగ్రత్తమ్మ కన్నింగు' అని అనిపించుకున్నావు 'శేఖర్ భాషతో.' రియల్‌గా ఆయన చెప్పింది చాలా కరెక్ట్. అన్ని విషయాలు కరెక్టే. ఎందుకంటే చాలా అందంగా ఉంటావు, క్యూట్‌గా ఉంటావు, ముద్దుగా అనిపిస్తావు. ఇంట్లో ఒక సోదరీమణిలాగా కనిపిస్తావు. కానీ నీ వెనకాల కన్నింగ్ ఉందని ఆయన నిరూపించి ఎళ్ళిపోయాడు. నువ్వు చేసేది నిజమేనని. సో, కొంచెం బయటపడు. ఇంటికి పెద్దదానిలాగా ఉన్నావు. కనీసం నువ్వు ఫైనల్ దాకా రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకు 'బేబక్క' అన్న, 'శేఖర్ భాష' అన్న వాళ్ళిద్దరి పేరు. అందుకనే చెప్పుకుంటూ నవ్వుతున్నా. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ వాళ్ళ విషయంలో ఎలా కోరుకున్నానో, నీ విషయంలో అలాగే కోరుకుంటున్నాను. ఫైనల్ దాకా ఉండాలని కోరుకుంటా. అయితే కప్పు గెలుస్తావని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే నిఖిల్ ఉన్నాడు కప్పు గెలిచే ఆచరణలో. నెక్స్ట్ 'మణికంఠ' మీద ఏదో డౌటొస్తుంది. 'బిగ్ బాస్' కప్పు చేతిలో పెడతాడా ఆయన చేతిలో అని మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకంటే 'శేఖర్ భాష' పోయిండు. ఇప్పుడు 'మణికంఠ' మీద పడతాంది. 'మణికంఠకి' ఏదో ఒక సజెషన్ ఇస్తుండు. 'శేఖర్ భాష' చెప్పిన దాంట్లో కూడా 'మణికంఠ' చేసింది కరెక్టే కదా! అంటుండు. 'మణికంఠ' కూడా 'శేఖర్ భాష' కొన్ని కంప్లెయింట్ చేస్తున్నప్పుడు ఇలా ఇలా అంటుండు. సో, 'మణికంఠ' గేమ్స్ బాగా ఆడటానికి ప్రయత్నం చేస్తాండు. నవ్వుతేనే బాగున్నాడు రియల్‌గానే. మీరందరూ చెప్పారు నవ్వుతే బాగుంటాడని. ఏడిస్తే చండాలంగా ఉంటాడు. నవ్వితే బాగుంటాడు. 'మణికంఠ కీప్ స్మైల్' అండ్ మిగతా అందరూ బాగానే ఆడుతున్నారు. ఇంకా కొంచెం పవర్ కావాలి. నెక్స్ట్ 'వరంగల్' కుర్రాడు 'నబీల్ అఫ్రిది' ఇంకా ఆడాలి బాబా! నువ్వైతే కిర్రాకు. నాకు నచ్చిన కంటెస్టెంట్‌లో నువ్వైతే చాలా చాలా అంటే బెటర్ నాకు. అందరూ బాగా ఆడాలని కోరుకుందాం. ఇక ఈ మళ్ళీ వచ్చే వారం వరకు ఏం రచ్చ చేస్తారో చేయండ్రి. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మాకు నచ్చలేదు. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ పెంచాలి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్‌లో మీరందరూ కూడా ఆంగ్లము మాట్లాడకుండా ప్రయత్నించండి. తెలుగు మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయండి. అగ్గో చూసారా? నేను గూడా ఇంగ్లీష్ మాట్లాడుతాను. మీవలాగా ఇంగ్లీష్ అన్నా మళ్ళా. ఆంగ్లం వద్దు. తెలుగు ముద్దు. మనం తెలుగు వాళ్ళం. ఏ కులమైనా, ఏ మతమైనా మనమంతా ఫస్ట్ తెలుగు వాళ్ళం. తరువాత మన భాషలు అలగు, మన యాసలు అలగు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. జై బిగ్ బాస్. జై జై బిగ్ బాస్.